హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా హనీ గారిది ఫస్ట్ బర్త్డే అండ్ వరలక్ష్మి వ్రతం కోసం అయితే హౌస్ అనేది డీప్ క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఆ క్లిప్ అనేది నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట. వర్క్ చేసుకుంటూ నేను చెప్పేది ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. లాస్ట్లో అయితే మా హనీ పాపది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయండి. లాంగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. అంటే లాంగ్ వీడియో అంటే మొత్తం అయితే వీడియో తీయలేకపోయానండి. మా బ్రదర్ ఒక అతను వచ్చారనమాట, పండు. సో తనైతే హెల్ప్ చేశారు. అండ్ మిడిల్లో కొంచెం కొంచెం క్లిప్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బిఫోర్ డే అనమాట, మంచిగా మొత్తం డీప్ క్లీన్ చేస్తూ ఉంటే మా కిడ్స్ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. మా కన్నయ్యని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే నేను వాష్ చేయడం స్టార్ట్ చేశాను, తన లంచ్ బాక్సెస్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అండ్ హనీ తల్లి అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడైతే నాకు చాలా హెల్ప్ చేశారండి. మంచిగా ఏదైనా అవసరమైనా మా హనీ అండ్ మా కన్నయ్య నాకు కోఆపరేట్ చేశారు. అండ్ నేనైతే ఒకవైపు డీప్ క్లీన్ చేసుకుంటాను, తనకున్న డౌట్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట. ఈ బుక్ వచ్చేసి నేను మా హిమాంష్కి అంటే కన్నయ్యకి, తను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను తీసుకున్నాను. 6 months అప్పుడే నేను తీసుకున్నాను. అది వచ్చేసి మ్యూజికల్ బుక్ అనమాట. నాకు 300 ఏమో పడింది అరౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అయితే డీప్ క్లీన్ చేస్తున్నానని చెప్పేశాను కదా. సో ఇవైతే నేను మంచిగా నీట్గా పెట్టుకుంటూ ఉన్నాను, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. కింద నుంచి మా హనీ పాప అయితే వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి అరుస్తూ కేరింతలు కొడుతూ ఉంది. తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట కింద. నేను ఇవి ఎక్కువగా ఉన్న సామాన్ మొత్తం కింద పెడుతూ ఉంటే మంచిగా నీట్గా పెట్టుకోవడానికి తనైతే తీసేసి విసురుతూ ఉందన్నమాట వాళ్ళకి. సో ఎలాగోలా కష్టపడి మా హస్బెండ్ వచ్చేలోకి అయితే నేను మొత్తం ఆర్గనైజ్ చేసేసాను. ఆ తర్వాత మంచిగా రెడీ అయిపోయి నెక్స్ట్ డే అనమాట మేము కేక్ కోసం వెళ్ళింది. సో మా కన్నయ్యనైతే ఎర్లీ మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మేము మాకు దగ్గరలో ఉన్న కేక్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగున్నాయి అక్కడ కేకులు. అండ్ రీజనబుల్ ప్రైజ్లో అయితే మాకు దొరికిందనమాట. మన సైడ్ వచ్చేసి మనకి విలేజెస్లో 200 బాగుందంట, ఫ్లేవర్ని బట్టి. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ ఇవ్వడము. ఎప్పుడు ఇట్లయితే వెళ్ళలేదు. సో మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారు, ఎప్పుడు చూడలేదని చెప్పేసి అయితే. అంటే వెళ్ళాను, ఆర్డర్ ఇవ్వడం అట్లా అనేది నేను ఎప్పుడు పట్టించుకోలే, జస్ట్ అట్లా సైడ్ కూర్చుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే నా చేతులతో నేనే హనీ పాపకి మంచిగా సెలెక్ట్ చేసి అయితే కేక్ అనేది ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ చూసిన వాటిల్లో అయితే ఏది సెలెక్ట్ చేయలేదండి. స్పెషల్గా వాళ్ళు కొంచెం చూపించారనమాట మొబైల్లో పిక్స్. సో దాన్ని బట్టి నేనైతే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. అండ్ నేను మా హస్బెండ్ అనిత వెళ్ళాము. సో స్కూల్ టైమింగ్స్కి ముందు వెళ్ళామన్నమాట. స్కూల్ డ్రాప్ చేసిన తర్వాత అంటే నేను ఇంక ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైము తను తీసుకొచ్చే ముందు అయితే వెళ్ళాము. సో అక్కడికి బేకరీకి వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత చిన్న మా హనీ తల్లికి చిన్నవి బ్యాంగిల్స్ అట్లాంటివి తీసుకోవాలని చెప్పేసి అయితే నేను ఇటు బయటకు వచ్చేసామన్నమాట. కేక్ ఆర్డర్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏం తీసుకోలేదండి. ఆల్రెడీ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ చైన్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే స్కిప్ చేశాను. ఒకే ఒక క్యాప్ అయితే అక్కడ మనం చిలుకూరు టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే మా చిన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు కష్టపడి చేశారు. అండ్ పైన టేబుల్ అయితే ఇలా పెట్టేసాము. అండ్ ఆ థీమ్ వచ్చేసి అలా ఉందండి. స్టార్టింగ్ ఒక 3 to 5 minutes వీడియో అనేది కట్ చేశాను, కేక్ కటింగ్ కానీ అవి మొత్తం. ఎందుకంటే అందరూ సోషల్ మీడియాలోకి రావడానికి ఇష్టపడారు కదా, సో కొంచెం అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి మా అత్తయ్య మావయ్య అక్షింతలు వేస్తున్నారన్నమాట. సో ఆ క్లిప్ నుంచి అయితే నేను ఇంకా యాడ్ చేశాను. ఇక్కడ నుంచి ఇంక అందరూ కనిపిస్తారు. స్టార్టింగ్ గిఫ్ట్లో అంటే కొంచెంమంది ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనమాట కొంతమంది. అండ్ లైక్ కానీ వాళ్ళ డాడీ కానీ మా బ్రదర్స్ కానీ వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పేసి అయితే నేను స్కిప్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అండ్ అత్తయ్య వాళ్ళు మావయ్య అందరం కలిసి అయితే అలా మంచిగా బర్త్డే అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే చిన్నగా షాపింగ్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అయితే ఫుల్ వర్షం అండి. ఆ డే కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకా 8th అనమాట మనకి. సో వరలక్ష్మి వ్రతం అయితే సింపుల్గా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా స్లోగా మార్నింగ్ టైం అయితే రెడీ అయిపోయి
పూజ అయిన దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికి మనకి స్టేషన్ వచ్చేసి చర్లపల్లి నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలి. మేమైతే ట్రైన్ లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము లేట్ అవుతామేమో అనుకున్నాము. బట్ ట్రైన్ అయితే 2 o'clock అట్లా అయితే స్టార్ట్ అయిందనమాట. 1:30 అట్లా అవుతుంది. సో మేమైతే 12కి 40 to 12కే ఉండిపోయాము స్టేషన్కి. అండ్ అలా బయలుదేరి మేమైతే అలా మంచిగా వాళ్ళ డాడీకి అయితే బాగా చెప్పేసి కిడ్స్ ఇద్దరు ట్రైన్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే ఏడుస్తూ ఉండేవాళ్ళండి. బట్ ఇప్పుడైతే మా పేరెంట్స్, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళైతే హ్యాపీగా ఉన్నాడు. హిమాంశు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ డాడీని వదిలేసి అండ్ అలానే వచ్చి రాగానే అయితే మన పొలంలో నాటు అనేది వేస్తున్నారు. సో అక్కడ కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. హిమాంశుకి ఇట్లాంటివి అయితే చాలా ఇష్టం అనమాట. డాక్టర్ అంటే చాలా ఇష్టము. అండ్ అలానే వీళ్ళు నాటు వేస్తూ ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు. అండ్ అలానే మేము ఇప్పుడు విలేజ్కి రావడానికి రీజన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. అలానే ఇంకా మన వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి సీజన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో నాట్లయితే వేస్తూ ఉన్నారు. మేమైతే రావడం కూడా మంచి బిజీ షెడ్యూల్ అయితే వచ్చాయన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేయడానికి అంటే ఇట్లా పొలం పనులు చేస్తూ ఉంటున్నారు కదా. సో ఫుల్ బిజీగా ఉంటారు. అండ్ అలానే వచ్చినందుకు మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఉంటాను. బాయ్.